పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అనేది మిగతా ఎన్నికల కంటే చాలా భిన్నమైంది, క్లిష్టమైంది. దీని పరిధి కూడా చాలా పెద్దగా ఉంటుంది. 42 నియోజకవర్గాలు, 13 జిల్లాలు, మరి 8 పార్లమెంటు నియోజకవర్గాలు. ఈ సుమారు 3,50,000 మంది గ్రాడ్యుయేట్లు ఎన్నుకునే ఎన్నిక ఇది. సో 42 నియోజకవర్గాల్లో సుమారు 1,100 పైగా మండలాలు ఉన్నాయి. సో ప్రతి ఓటర్ను కూడా మీరు కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక గ్రాడ్యుయేట్ అనే వ్యక్తి ఒక సామాన్య ఓటర్ కంటే భిన్నంగా ఆలోచిస్తాడు, విలక్షణంగా ఆలోచిస్తాడు. డబ్బు సంబంధించిన అంశంలో కూడా అలాంటి ప్రలోభాలకు కూడా లొంగే అవకాశం ఉండదు. సో ఎవరేమిచ్చినా తీసుకుంటారు, తర్వాత వాళ్ళకి నచ్చిన వ్యక్తికి ఓటేసుకుంటారు. ఇప్పుడు కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి 4 జాతీయ పార్టీల నుంచి ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో సో వారంతా కూడా చాలామంది మరి కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెడుతున్నారని ప్రచారం జరుగుతుంది. సో ఈ ప్రచారాన్ని మీరు ఎట్లా చూస్తారు? దీంట్లో మీకు కలిసి వచ్చే అంశం ఏమనుకుంటున్నారు? తెలంగాణలో ప్రైవేట్ ఉద్యోగులు 1,13,000 ఉన్నారండి. అలాగే 48,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఇంకా యువత దాదాపు 1,00,000 పైచీలకు ఉన్నది. యువత అంటే నిరుద్యోగులు, వాళ్ళు ఉద్యోగ ఇట్లా మొత్తం అనాలిసిస్ చేసిన నేను. డాక్టర్లు ఎంత, ఇంజనీర్లు ఎంత. ఇలా సివిల్ ఇంజనీర్లు కూడా దాదాపు ఒక 22,000 పైచీలకు ఉన్నారు. బీటెక్ కంప్లీట్ చేసి సివిల్ ఇంజనీర్లు. వీళ్ళందరికీ కూడా రకరకాల బాధలు ఉన్నాయి. ఇలా ముఖ్యంగా నేను ప్రైవేట్ ఉద్యోగులు తీసుకున్నట్లయితే 1,13,000 మంది తీసుకున్నట్లయితే వాళ్ళకు నేను ఈ వేదిక ద్వారా చెప్పేది ఏంటంటే, అసలు భారతదేశం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంటే అన్ని రాష్ట్రాల యొక్క మూలాలు వాళ్ళు. ఎందుకంటే ఆర్థిక భారము ప్రభుత్వం పైన పడది, ప్రైవేట్ ఉద్యోగి అనేది ఆర్థిక భారం పడది. కాబట్టి వీళ్ళు ఆర్థిక మూలాలు. కాబట్టి వాళ్ళను ఈరోజు ఓటర్లుగానే చూస్తున్నారు. జనన మరణాల కింద చూస్తుంది ప్రభుత్వం, ఓటర్లుగా మాత్రమే గుర్తిస్తుంది. ఓట్ల పండుగ వచ్చినప్పుడు మీటింగ్లు పెడతారు, మేము ఇచ్చేస్తాం అజ్జేస్తాం అంటారు. ప్రైవేట్ ఉద్యోగుల సంఘాలు కూడా పెడతారు, పెట్టి పిలుస్తారు, ఆహ్వానిస్తారు. ఇంకా మీకు సమస్యలు ఇవి అవి అంటారు, మేము మళ్ళీ కనబడరు ఇంకా. కాబట్టి ఈరోజు నేను వాళ్ళని ఏమంటున్నానంటే, వాళ్ళందరికీ కూడా ఒక 10 లక్షల ఇన్సూరెన్స్ కావాలని కొట్లాడుతాను, ఒక 10 లక్షల హెల్త్ కార్డు కావాలంటాను. వాళ్ళు ఎప్పుడు రిటైర్మెంట్ ఇలా పెన్షన్ ఇలా వయోవృద్ధులకు ఇస్తున్నారు, ఇలా ఒంటరి మహిళలకు ఇస్తున్నారు, ఇలా ఫిజికల్ హ్యాండిక్యాప్కి ఇస్తున్నారు, ఇలా బీడీ కార్మికులకు ఇస్తున్నారు. అట్నే ఈ ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఎందుకు పెన్షన్ ఇవ్వకూడదని అంటున్నాను. వీళ్ళ కుటుంబాలే కదా. ఇలా ఒక కార్మికుడికి ప్రమాద బీమా ఉన్నది, ఇలా రైతుకు ఉన్నది, ఇలా న్యాయవాదులకు ఉన్నది. తప్పు కాదు, ఇచ్చారు, మీరు ఇచ్చారు. మరి ఈ ప్రైవేట్ ఉద్యోగులను ఎందుకు గుర్తించట్లేదని నేను అంటున్నాను. ఈ ప్రైవేట్ ఉద్యోగులను గుర్తించి వీళ్ళు ఆర్థిక మూలాలు, ఆర్థిక భారం ఏమాత్రం కూడా ప్రభుత్వం పైన వెయ్యని వాళ్ళు, అంటే అస్సలే బడ్జెట్ ఉండదు వీళ్ళకి, ప్రైవేట్ ఉద్యోగులకు. మరి అలాంటప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకే వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, అంటే పెంపొందించడంలో. ఎందుకంటే దేశంలో ఆర్థిక వ్యవస్థ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలాంటి ఎకనామీని పెంచేవాళ్ళు వీళ్ళు, ఖర్చు పెట్టేటోళ్ళు కాదు, ఇన్కమ్ పెంచేవాళ్ళే వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ పనులలో అక్కడిక్కడ ట్యాక్సులు కడతారు, వీళ్ళు బడ్జెట్ తీసుకోరు, రూపాయి కూడా వీళ్ళకి ప్రభుత్వ సాయం ఉండదు. అందుకే వాలంటీర్గా వీళ్ళు సర్వీస్ చేస్తున్నారు. కాబట్టి ఆ సామాజిక దృక్పథం, మానవతా దృక్పథంతో వీళ్ళంతా కూడా ఈ కుటుంబాలన్నీ కూడా దేశానికి, రాష్ట్రానికి అవసరం. కాబట్టి వీళ్ళందరి పట్ల కూడా జాలి, వీళ్ళ కుటుంబాలన్నింటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. అందుకే ఇలా నేను అంటున్నా, ఒక 10 లక్షల ఇన్సూరెన్స్, 10 లక్షల హెల్త్ కార్డు, ఎంతో కొంత రిటైర్మెంట్ బెనిఫిట్, అలాగే పెన్షన్ కూడా ఇవ్వాలని ప్రత్యేక డిమాండ్ వీళ్ళది. ఇలా ఉద్యోగస్తులు 48,000 ఉన్నారు, దగ్గర 317 జీవో అన్నారు. అది స్థానికతతో ఇబ్బంది అయింది. అది అసలు స్థానికత అనేది చూపించకుంటే వాళ్ళకు పాపం, వాళ్ళు 317 ఏదైతే జీవో ఉందో దానివల్ల స్పౌజ్ ఇబ్బంది అయింది, దానివల్ల డిస్లొకేటెడ్ అంటే మెడికల్ గ్రౌండ్ కూడా ఉన్నారు పాపం చాలామంది, ఎక్కడనో తీసుకుపోయి కొట్టినారు అనేక మందిని. ఆ జీవో చాలా ఇబ్బందికరమైన అంశం. ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఖచ్చితంగానే. అట్నే వాళ్ళ రిటైర్మెంట్ పెన్షనర్స్ ఉన్నారు, వాళ్ళ 40,000 కోట్ల పెండింగ్ ఉన్నాయండి. వాళ్ళు పెళ్లిళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఇల్లు కట్టి ఉన్నారు, అబ్రాడ్ పంపించున్నారు, రకరకాల ఇబ్బందులతో ఉన్నారు పెన్షనర్స్. వాళ్ళు ఇప్పుడు రేపు కోర్టు కూడా పోతుందట. అంటే దాదాపు 40,000 కోట్ల పెండింగ్ ఉన్నది. ఇలా ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్ టీచర్స్ అంతా కూడా మాకు ఉద్యోగ భద్రత లేదు, ఆరోగ్య భద్రత లేదు అని 11 నెలల జీతం, ప్రతి సంవత్సరం మమ్మల్ని టర్మినేట్ చేస్తున్నారు, ఎవ్రీ ఇయర్ కొత్తగా రిక్రూట్ చేసుకుంటున్నారు, గంటల తరబడి జీతాలు ఇస్తున్నారు, మాది 010 పద్దు కాదు, ఒక సొసైటీ ద్వారా ఇస్తున్నారు. ఇట్లా ఇబ్బందులు అనేకమవుతున్నాయి. కాబట్టి మీరు మమ్మల్ని ఖచ్చితంగా ఇది సాల్వ్ చేయండి అని ఎస్ఎస్ఏ ఉద్యోగులు, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్సు, అంటే ఇలా అగాధం ఇలా నిరుద్యోగ భృతి అని ఇలా యూత్ అంతా కూడా వాళ్ళందరికీ కూడా మా స్కూటీలు ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తున్నారు మహిళలందరికీ పాపం.
అట్లాగే ల్యాప్టాప్ అన్నారు, ఇంటర్నెట్ అన్నారు, ట్యాబ్ అన్నారు, అలాగే యువకిస్ కింద ఒక 5 లక్షల కార్డు అన్నారు. ఇట్లాంటివన్నీ కూడా వాగ్దానాలు చేశారు. తప్పు కాదు, ప్రభుత్వం ప్రజలకు చెప్పడం, వాళ్ళ కోరికలు నెరవేర్చడం ప్రభుత్వం ఆలోచన చేసింది, చెప్పింది పార్టీలు అన్నీ కూడా. నిరుద్యోగులు 3,000 అని, మహిళా వికాస్కు 2,000 అని. కానీ ఇవన్నీ ఇంప్లిమెంట్ జరగాలి. దీనిపైన ఆచరణ అడుగులు వేయాలంటే అడిగేటోడు ఒకడు ఉండాలి. ప్రభుత్వంలో ఉంటే అడగలేడు, ప్రభుత్వంలో ఉంటే ఆపుతారు. కాబట్టి నాలాంటోడు స్వతంత్ర అభ్యర్థి కనుక ఇలా 3 పార్టీలు అవి జాతీయ పార్టీలు. ఇలా బీఎస్పీ అయితేనేమి, ఇలా కాంగ్రెస్ అయితేనేమి, బీజేపీ అయితేనేమి, ఇవన్నీ జాతీయ పార్టీలు. ఇంకో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, వీళ్ళంతా పార్టీలకు సంబంధించిన వాళ్ళు. నేను స్వతంత్ర అభ్యర్థిని కాబట్టి నాలాంటోడు కనుక గెలిస్తే ఖచ్చితంగా అడుగుతోడు నిలదీస్తాడు. శాసన మండలిలో నాకు గొంతుకుంటుంది, నా ప్రశ్న ఉంటుంది, ఒక సమాధానం ఖచ్చితంగా వేయాల్సిన అడుగు వేస్తా. కాబట్టి నాలాంటోడిని ఇలా పట్టభద్రులు ఆలోచన చేయాలి. నా గొప్పతనం తెలుసు ఆల్రెడీ. నేనేం చేసిన ఇన్నేళ్ళు, నా సర్వీసు, ట్రస్మాకి ఇచ్చిన సర్వీస్ ఏంటి, నా టైర్ ఏంటి, అసలు నేనేం కష్టపడ్డా అనేది నా యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, నా సోషల్ మీడియా కావచ్చు, నా ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఏదో కొత్తగా ఇలా నిన్నమో నచ్చినోడిని కాదు. నేను 30 ఏళ్ళ నుంచి సర్వీస్ ఇచ్చినోడిని. కాబట్టి ఒక ఉన్నతమైన ఆశయాలతో వస్తున్నాను. అందుకే నా జీతం కూడా లెక్క చేస్తలేను. వద్దుపోయి నా జీతం ఎందుకు తీసుకుంటా, ప్రతి మండలానికి ఎంతో కొంత ఇచ్చేసి అక్కడ ఒక రిసోర్స్ సెంటర్ ఏర్పాటు చేస్తూ ఉంటున్నా. యూత్ను ఆకర్షించే విధంగా యూత్కు ట్రైనింగ్ సెంటర్స్ పెడతా ఉంటున్నా, ఒక క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటున్నా, ఉద్యోగ అవకాశాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నా. మరి అలాంటప్పుడు ఇన్ని పనులు తెలిసినటువంటి వాడిని, ఇంత అధ్యయనం చేసినటువంటి వాడిని, డబ్బు గురించి రావట్లేదు, పదవి గురించి రావట్లేదు, సర్వీస్ చేద్దామనే సర్వీస్ మూటతో వస్తున్నా. వీళ్ళు ఇంతకుముందు ఎన్నడూ కనవాలే, నాకు ఎమ్మెల్సీలు వీళ్ళు చేస్తా వాళ్ళు చేస్తా అని. ఇలా కొత్తగా వచ్చారు. నేను ఎప్పటి నుంచో సమాజ సేవ చేస్తూ ఉన్నా. ఎప్పటి నుంచో కొన్ని 8 లక్షల కిలోమీటర్లు తిరిగి నేను తెలంగాణ రాష్ట్రం అంతా 8 లక్షల కిలోమీటర్లు సెల్ఫ్ డ్రైవింగ్ మీద తిరిగిన. ఇప్పుడు అంటే నిన్న మొన్న ఎలక్షన్స్ డ్రైవర్ని పెట్టుకున్నా, కానీ సొంత కారుతో సొంతగా నడుపుకుంటూ 8 లక్షల కిలోమీటర్లు సొంతగా డీజిల్ పోసుకున్నా. ఎవరు ఇచ్చింది కాదు, ఎవరు నాకు సపోర్ట్ చేయలే. నాకు నేను ఒక ప్యాషన్గా తిరిగిన, ఒక రోల్ మోడల్ కావాలనుకున్నా, నన్ను నేను ఆదర్శంగా తీసుకున్నా. ఇంకెవరు నా కాదు, నాకు శత్రువులు లేరు, మిత్రులు లేరు. నేను ఎవరు వచ్చినా పని చేసేసి పెట్టినా. కాబట్టి ఈరోజు నేను 100% నాకు ఎన్ని కోట్లతో నచ్చినా, ఎంతమంది వచ్చినా ఖచ్చితంగా నాకు సాధారణమైన వ్యక్తులతోని, మంచి వ్యక్తులతోని, బడ్జెట్ స్కూల్స్ వ్యక్తులతోని, నిరుద్యోగులతోని, ఉద్యోగస్తులతోని, ప్రతి ఒక్కరితో అటాచ్మెంట్ అయి ఉన్న పనిచేసినాను. కాబట్టి ఎవరు కూడా వద్దన్నారు, ఆదరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ఇలా మా మిత్రులే చాలామంది చాలా రకాలుగా తిరుగుతున్నారు, ఖర్చు పెడుతున్నారు, ఇది చేస్తున్నారు. కాబట్టి 0 బడ్జెట్ మీద వచ్చి ఒక్కసారి గెలిపించాలని కూడా అడుగుతా ఉన్నా. అందరికీ కూడా నమస్కారం చేస్తున్నా. ఒక 0 బడ్జెట్ సామాన్యుడు గెలవాలి. గెలిస్తే రేపు అది రోల్ మోడల్ అవుతుంది. రేపు ఇంకొకడు కూడా పని చేస్తాడు. ఒకవేళ ఇప్పుడు నాలాంటోడే ఇబ్బంది పడితే ఇంక రేపు పనికి రాడు ముందుకు. ఎందుకు రాడంటారే, ఇక డబ్బు ఉన్నదే రాజ్యం, పైసలు ఉందా రాజ్యం, ఇక మనలాంటి పని చేయదని పని చేయడు. సామాన్య కార్యకర్త కూడా ఇబ్బంది పడతాడు. నేను ఒక సామాన్య కార్యకర్తను, ఈ స్థాయికి ఎదిగినాను కాబట్టి నాలాంటి గెలిస్తే ఖచ్చితంగా అరే ఇది ఛాన్సెస్ మనకు కూడా వస్తాయి అని ముందుకెళ్తారు. కార్యకర్తలు జమ అవుతారు. కార్యకర్తల లోపల ఒక క్రమశిక్షణ పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాబట్టి నాలాంటి వాడిని గెలిపేయాలని పట్టభద్రులు అందరికీ కూడా నిండు మస్తు నమస్కారం. శేఖరరావు గారు, ఇప్పుడు మీరు గతంలో ట్రస్మా అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. దానికి వ్యవస్థాపక విషయంలో మీరు చాలా సీరియస్ వర్క్ చేశారు. సో అప్పుడు మీరు ఎమ్మెల్సీగా పోటీ చేస్తారు అని ఖచ్చితంగా అనుకున్న తరుణంలో, అంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తారో ఆ సమయంలో మీరు గెలవబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఎందుకనో మీరు ఆ ఎన్నికల నుంచి తప్పుకున్నారు. సో అప్పుడు జీవన్ రెడ్డి గారు గెలిచారు. సో ఆ ప్రభుత్వ అభ్యర్థిగా మీరు, అంటే ఎమ్మెల్సీగా మీరు పోటీ చేస్తే గెలిచేవారనే ప్రచారం జరిగిన నేపథ్యంలో జీవన్ రెడ్డి గెలవడానికి మీరు తప్పుకోవడమే ప్రధాన కారణమని అనుకుంటున్నారా? నేను ముఖ్యంగా అప్పుడు దాదాపు 8 నెలలు తిరిగిన. అప్పుడు కూడా ఓటు నమోదు 1,00,000 పైసలు చేసినాం. కాకపోతే నేను పార్టీ టికెట్ అడిగిన. అప్పుడు ఇండిపెండెంట్ అనలే, మొదటి నుంచి కూడా పార్టీ టికెట్. నేను టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా కీలక పాత్ర, అంటే ప్రతి అంశంలో కూడా వెళ్ళిన మంత్రులు అందరూ, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా పరిచయాలు ఉన్నాయి. అప్పుడు కేసీఆర్ గారు వెన్నంటి తీరిన ఉద్యమం తర్వాతనే ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం తర్వాత ఇమీడియట్లీ మళ్ళీ 2వ సారి ఎన్నికలైనాయి. ఆ ఎన్నికల్లో కూడా చురుగ్గా పాల్గొన్నా. కాబట్టి ఖచ్చితంగా వస్తుందనే కాన్ఫిడెన్స్గా పోయినా. సరే చివరికి నామినేషన్ విత్డ్రా రోజు నన్ను కేటీఆర్ గారు పిలిచారు. మీ ప్రైవేట్ పర్సన్ సంబంధించిన ప్రతి అంశం పట్ల, ప్రతి విషయం పట్ల మేము ఉన్నాం అని ధైర్యం ఇచ్చారు. విషయానికి వద్దన్నారు. నేను అప్పుడు పార్టీ టికెట్ అడిగినా కాబట్టి డ్రాప్ అయినా. పార్టీ టికెట్ అడగకపోతే అది వేరు ఉంటుండే. ఆ టికెట్ కోణంలో ఉన్నా కాబట్టి, టికెట్ రేసుల్లో ఉన్నా కాబట్టి, అలానే ప్రచారం చేసుకుంటూ పోయినా కాబట్టి వాళ్ళని మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను పిలిచి సభలు నిర్వహించిన. కాబట్టి వాళ్ళ ఫోకస్ మీద ఏమైనా కాబట్టి నేను ఆ రోజు వాళ్ళు చెప్పిన మాట వినాల్సి వచ్చింది. ఈరోజు నేను స్వతంత్ర అభ్యర్థిగా ఇస్తారా ఇయ్యరా, దట్ ఈస్ డిఫరెంట్. వాళ్ళతో నాకేమి కట్ కాలే.
టీఆర్ఎస్ నన్ను ఎవరు బయటకు వెళ్తే టీఆర్ఎస్ అంటారు, బీఆర్ఎస్ అంటారు, మనిషి బీఆర్ఎస్ అంటారు, నా భావాలు అవన్నీ అవే అంటారు. సరే అవన్నీ కాదని నేను ఏం చేశానంటే ఈ పార్టీలతోని వెళ్ళి మనం వస్తుందా పోతుందా అని చూసుకునే బదులు నా లైన్ అండ్ లెంత్లో ఓన్లీ ట్రస్మాని నమ్ముకున్నా, ట్రస్మాలో ఉన్న ఉపాధ్యాయులు నమ్ముకున్నా, వాళ్ళే నా బలం నా బలగం అన్న. ఇలా ప్రైవేట్ పాఠశాలలు అన్ని డిగ్రీ జూనియర్ అన్ని పాఠశాలలు అన్ని కళాశాలల యొక్క బలం నాదే అని అనుకున్నా. అట్లే తిరుగుతున్నా, ఇలా అట్లే ఆదరిస్తున్నారు. కాబట్టి నేను ఇక్కడ పార్టీలు ఇవి అవన్నీ నేను అంత స్థాయి కాదు. నాను పార్టీలో ముచ్చట పెట్టుడు నాకేం అక్కర. నేను ఒక చిన్న గురుకరాయం అంటూ అన్ని పనిచేసిన అయిపోయింది కదా. ఇప్పుడు ట్రస్మా నా బలం, అందులో పనిచేస్తున్న టీచర్లు నా బలం, దానికి సంబంధించిన తల్లిదండ్రులు నా బలం, పాత ఓల్డ్ స్టూడెంట్స్ నా బలం. కాబట్టి వాళ్ళ యొక్క నేపథ్యంలో పోతున్నా ఖచ్చితంగా సక్సెస్. అలాంటి ట్రస్మా ఇప్పుడు చీలిపోయింది, 3 వర్గాలుగా విడిపోయిందని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. ఇది నిజమేనా? వాస్తవానికి శేఖర్రావు ఉన్న ఇప్పుడు ఏదైతే ట్రస్మా ఉందో నిజంగానే విడిపోవడం జరిగిందా? ఇప్పుడు జనరల్గా ప్రత్యర్థులు పుట్టిస్తారు ఇవన్నీ. అసలు ట్రస్మా అనేది ఒకటే ఎక్కడున్నా. ఇంకో సంఘం పెడితే వేరే అవుతుంది. ట్రస్మా అనేది సంఘం ఒకటే. కాబట్టి ఎవరు వాడుకున్నా ఏం వాడినా అలా కలిసే ఉంటాం, కలిసి తిరిగినాం, కలిసి భోజనం చేసినాం. విడిపోవడనే ఉండదు. ఇలా ప్రత్యర్థుల యొక్క వాళ్ళ గెలుపుకు ఇబ్బంది అవుతుందని అక్కడక్కడ వాళ్ళే ప్రచారం చేసుకుంటా ట్రస్మా నాకు సపోర్ట్ ఉంది, ట్రస్మా నాకు సపోర్ట్ ఉంది అని అంటున్నారు. కానీ అది తప్పు. ఎందుకంటే ట్రస్మాలో తిరిగిన ట్రస్మా సపోర్ట్ ఎట్లా ఇస్తారండి? అసలు ఆ ట్రస్మా గురించి ఏనాడన్నా ఒక ప్రైవేట్ పాఠశాల గురించి తిరగలే కదా. ఇంకోటి కూడా ఆయన పోతే 100 పాఠశాలలు నాశనం అయినాయి, ఏడవదాడ 50 పాఠశాలలు. ఇప్పుడు తెలంగాణ అంతా కూడా విశ్వవ్యాప్తి అంటే వ్యాప్తి చెందుతాడు. రేపు మహారాష్ట్రలో కూడా పెట్టింది ఆల్రెడీ. రేపు ఇంకొన్ని కర్ణాటకలో పెడితే ఇంకొన్ని పెడతారు. గ్లోబల్ ఎడ్యుకేషన్ అయిపోతుంది భారతదేశం.